ఆగస్టు 15వ తేదీన జెండా వందన సమయంలో పండు పెడతారనో చిరు తిండి పెడతారనో 2-3 గంటల సేపు బాలులు తీరు నుంచున్న పసి బాలబాలికల మీద జాలిగా సన్నని తుప్పరబడుతుంది కానీ జలజల వర్షం కురవదు. కుందుర్తి ఆంజనేయులు గారు అద్భుతమైనటువంటి రీతిలో నగరంలో వాన, నగరాల్లో పడేటువంటి వాన, నగరవాసులు ఎదుర్కొనే అనుభవాలు ఏ విధంగా ఉంటాయో, అదేవిధంగా పల్లెల్లో పడితే ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయో, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు తలతోటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్కి, అదేవిధంగా తెలుగు లిట్ అనేటువంటి ఫేస్బుక్ పేజీ ఫాలోవర్స్కి, అలాగే సాహిత్యాభిమానులందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ తలతోటి పృథ్వీరాజ్. వచ్చిన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా వారి అనేక కవితల్లో ఒక ప్రసిద్ధమైనటువంటి కవిత నగరంలో వాన అనేటువంటి ఆ కవితని నేను మీకు వివరించబోతున్నాను. వచ్చిన కవిత్వాన్ని ఊరూరా ప్రతి కవి దగ్గరికి తీసుకువెళ్ళి దాన్ని అనుసరించేలాగా వచ్చిన కవిత్వాన్ని, ఆ విధంగా తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని వచ్చిన కవిత్వాన్ని కల్పించినటువంటి కుందుర్తి ఆంజనేయులు గారి యొక్క జీవితాన్ని, సంక్షిప్తంగా వారి యొక్క సాహితీ ప్రయాణాన్ని, అదేవిధంగా ఈ యొక్క కవిత్వాన్ని మీకు తెలియజేస్తాను. నా ఈ వచ్చిన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుముల్ విరుగుదంతాను, చిన్నై సూరి బాల వ్యాకరణాన్ని చాలా దండిస్తాను, భావకవిన్ మాత్రము కాన్నే నహం భావకవిని అని పద్య కవిత్వాన్ని నిరసిస్తూ ఆ ఛందో బంధనాల్ని తెంపుకొని కవిత్వం అనేది ఉండాలి అనేటువంటి ఆలోచనతో వచ్చిన కవిత్వాన్ని కోరుకుంటూ ఆహ్వానిస్తూ పద్య కవిత్వాన్ని, ఛందోబద్ధమైనటువంటి పద్య కవిత్వాన్ని నిరసిస్తూ పట్టాభి రాసినటువంటి కవిత్వం పిడేలు రాగాలు డజన్. పద్యాల నడుములు విరగదంతానని పట్టాభి అన్నా కూడా నిజంగా క్రియారూపంలో ఆ పద్యాల నడుములు విరగదన్ని వచ్చిన కవిత్వాన్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తి మాత్రం, కవి మాత్రం కుందుర్తి ఆంజనేయులు గారే. అందుకే ఆయన ఈ విధంగా ఒక చోట ఇలా అంటారు: వచ్చిన కవిత విచారణలో ఉరిశిక్ష పడ్డ మొదటి ముద్దాయిని నేను, అలనాటి కవిత లతాంగిని హత్య చేశాను, అలంకార ఆభరణాలు అపహరించాను, అన్నీ ఒప్పేసుకున్నాను ఆనాడు బోనులో ఎక్కి. క్రింది కోర్టు వేసిన శిక్షను మానవ కారుణ్య దృక్పథంతో సడలించి జన్మ ఖైదు వేశారు హైకోర్టు న్యాయమూర్తులు. ఒక తరం పాటు బ్రతకాలన్నారు బందీగా పాఠకుల గుండెల చెరసాలలో అని కుందుర్తి ఆంజనేయులు గారు రాసుకుంటారు. అంటే వచ్చిన కవిత్వాన్ని ఏ స్థాయిలో నిలబెట్టాడు, అనేకమైనటువంటి కవిత లతాంగిగా అద్భుతంగా ఛందస్సుతో, రకరకాలైనటువంటి అలంకారాలు అనేటువంటి ఆభరణాలతో దాన్ని తీర్చిదిద్దినటువంటి దాన్ని పక్కన పెట్టేలాగా, లేదా కొంతమంది అనుసరిస్తున్నారు ఈనాడు పద్య కవిత్వాన్ని. ఆ విధంగా అలాంటి వచ్చిన కవిత్వానికి సంబంధించి తాను ఏం చేశాడో, అదేవిధంగా ఏ విధంగా సాంప్రదాయ కవిత్వంగా చెప్పుకునేటువంటి పద్య కవిత్వాన్ని అధిగమిస్తూ దాన్ని ఏ విధంగా వచ్చిన కవిత్వాన్ని ముందుకు తీసుకొచ్చాడో ఈ విధంగా చెప్పాడు. కుందుర్తి అనగానే గుర్తుకు వచ్చేటువంటి సాహిత్య ప్రక్రియ ఏమిటంటే వచ్చిన కవిత్వం. అదేవిధంగా కుందుర్తి ఆంజనేయులుగా అసలు పేరు ఉన్నప్పటికీ కుందుర్తిగా ప్రసిద్ధులు కుందుర్తి ఆంజనేయులు గారు. అదేవిధంగా ఒక చోట అంటాడు: పాతకాలం పద్యమైతే వర్తమానం వచ్చిన కవిత్వం, పాతకాలం పద్యమైతే వర్తమానం వచ్చిన కవిత్వం అంటారు. అంటే వీరి యొక్క ఆలోచన ఏమిటంటే నిఘంటువుల అవసరం లేని ప్రజల భాషలో కవిత్వం ఉండాలని ఆశించినటువంటి కవి కుందుర్తి ఆంజనేయులు గారు.
1967లో ఫ్రీవర్స్ ఫ్రంట్ను స్థాపించి వచ్చిన కవిత్వోద్యమాన్ని ప్రారంభించి ఉద్యమంలా చేపట్టి వచ్చిన కవిత పితామహునిగా నిలిచారు కుందుర్తి ఆంజనేయులు గారు. కుందుర్తి ఆంజనేయులు గారి యొక్క జీవితాన్ని, వారి తల్లిదండ్రులు, వారి గురించి చెప్పుకోవాలంటే నరసమ్మ, కామయ్య కుందుర్తి గారి తల్లిదండ్రులు, అదేవిధంగా నరసరావుపేట సమీపంలోని కోటవారిపాలెంలో కుందుర్తి గారు జన్మించారు. అలాగే కుందుర్తి గారి రచనల గురించి సంక్షిప్తంగా మనం చెప్పుకోవాలంటే సౌప్తికం అనేటువంటిది పద్యకావ్యం, రసధుని, అమావాస్య, నా ప్రేయసి అనేటువంటి ప్రేమ కావ్యం, అదేవిధంగా నయాగారా అనేటువంటి కవితా సంకలనం, తెలంగాణ ఆశ అనేటువంటి వచ్చిన కవిత నాటకం, అలాగే నగరంలో వాన, నాలోని వాదాలు, హంస ఎగిరిపోయింది, తీరా నేను కాస్త ఎగిరిపోయాక, మేఘమాల, ఇది నా జెండా, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకు మాట అనేటువంటి పేరుతో ఉన్న ఆత్మకథ, అదేవిధంగా హిందీలోకి అనువదించబడినటువంటి మేరే బినా అనేటువంటి అనువాద కవితలు, ఈ విధంగా ఎన్నో కుందుర్తి గారి యొక్క రచన. ఇక ఉద్యోగ విషయాల గురించి చెప్పుకుంటే 1956 నుంచి రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖలో ఉద్యోగం చేశారు వారు. అలాగే అవార్డుల గురించి చూస్తే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు మొదలుగున్నటువంటి వారు పొందారు. ఎన్నో సాహిత్య సన్మానాలు, పురస్కారాలు వారు పొందారు. 1984 నుండి హైదరాబాదులోని ఏజీ ఆఫీస్ వాళ్ళు రంజని అనేటువంటి సంస్థ రంజని కుందుర్తి పురస్కారాన్ని వచన కవిత్వం రాసేటువంటి వారికి ప్రదానం చేస్తూ, కవుల్ని సత్కరిస్తూ, వచన కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ, అదేవిధంగా కుందుర్తి ఆంజనేయులు గారికి ఒక గౌరవమైనటువంటి గౌరవాన్ని కలిగించే విధంగా వారు ఈ విధమైనటువంటి పురస్కారాలని కొనసాగిస్తూ వస్తున్నారు. డిసెంబర్ 16, 1922లో జన్మించినటువంటి కుందుర్తి ఆంజనేయులు గారు అక్టోబర్ 25, 1982లో మరణించారు. కుందుర్తి ఆంజనేయులు గారి యొక్క నగరంలో వాన అనేటువంటి కవిత్వాన్ని కవిత్వంగా కాక కొన్ని పాదాలను విశ్లేషిస్తూ ఒక అధ్యాపకుడిగా నేను ఒక పాఠంలాగానే చెప్తే ఇంకా చక్కగా అద్భుతంగా ఉంటుందన్న ఆశ, నా ఆలోచన. ఆ విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నగరంలో వాన కవిత్వం నా ఊహాంచులాల్లో కదిలాడుతున్నట్లు జల్లులు జల్లులై కురుస్తుంది. ఆసు కవితలో నగర ప్రజలకు ఆశీస్సులు పలుకుతున్నట్లు. ఎన్నో అనుభూతులు మనకి బాల్యంలో వర్షంలో చినుకుల్లో తడిసిన అనుభూతి, తల్లిదండ్రులు అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని దాటుకొని ఏ విధంగా ఆ అనుభూతిని పొందామో, అదేవిధంగా కవిత్వం రాసేటువంటి వారికి, కవులైనటువంటి వారికి, ఆ కవులు ఎవరైనా సరే పద్య కవిత్వమైనా వచ్చిన కవిత్వమైనా ఒక కవితా వస్తువుగా ఆకర్షించి కవిత్వం రాయన మీద అన్నట్లుగా అనిపించేటువంటి అద్భుతమైనటువంటి కవితా వస్తువులు, సందర్భాలు ఎన్నో ఉంటాయి, సంఘటనలు. అలాంటి వాటిల్లో ఈ వర్షం ఒకటి. అదేవిధంగా ఈ కవి కూడా ఈ రకమైనటువంటి వాన, వర్షం మీద కవిత్వం రాసేటువంటి ఆలోచన అతని యొక్క ఊహల్లో కదలాడుతుంది. కానీ ఈ వర్షం ఎక్కడి వర్షం అంటే నగరంలో కురిసే వర్షం. నగరంలో కురిసే వర్షానికి ఇతర ప్రాంతాల నగరేతరమైనటువంటి లేదా పల్లెల్లో ఇతరేతర ప్రాంతాల్లో కురిసే వర్షానికి ఏంటో తేడా కూడా మనం ముందు చూద్దాం. అనంత ధారా సమేతంగా అంబరం మెరుస్తుంది. నగరంలో వాన అంబరానికి అంత సంబరం. ఎందుకంటే అంబరానికి అంత సంబరం. చూడండి, అక్కడ ఒక పద ప్రయోగం, ఒక లయ అనేటువంటిది మరి కవి ఫాలో అయితే కవిత్వం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూడొచ్చు. ఇక ఆ విధంగా చెప్పుకుంటూ నగరంలో వాన విశిష్టత ఏమిటి, అది ప్రయోజనకరమైందా కాదా అనేటువంటిది కూడా మనం చూడొచ్చు. నున్నగా తెల్లగా తళతళలాడే సిమెంట్ రోడ్ల అద్దాలలోకి మింటి నుంచి మెడలు వంచి చూసి తమ అందం చినుకుల కుప్పలుగా పోసి అంతులేని ఆకాశమంతా ఆనందంతో మెలికలు తిరుగుతూ మిలమిల మెరుస్తాయి మేఘాలు.
అంటే కవి యొక్క ఊహ పర్సానిఫికేషన్ అంటాం, మానవీకరణ అంటాం. ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడో, లేదా ఒక మనిషి ఏ విధంగా అద్దం చూసుకొని తన యొక్క అందచందాలను ఏ విధంగా చూసి అభినయించుకుంటాడో అదేవిధంగా కూడా కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఏమని వర్ణిస్తున్నాడంటే, నున్నగా తెల్లగా తళతళలాడేలాగా ఉంటాయి నగరాల్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు. వర్షపు నీరు ఇంకిపోయే అవకాశం కూడా ఇవ్వనటువంటి సంస్కృతి నగరాల్లో. దాని మీద ఒక అద్భుతమైనటువంటి కవిత్వం నేను రాశాను. వర్షం పడలేదని వర్షాన్ని నిందించే హక్కు ఎవరికి లేదయ్యా అంటే నగరంలో వాళ్ళకి. అది ఇంకటానికి చోటు ఎక్కడిస్తున్నారు? అన్ని చోట్ల సిమెంట్, కాంక్రీట్ అరణ్యంలో మార్గాలు కూడా కాంక్రీట్తోనే, సిమెంట్ రోడ్లతోనే నిండిపోయి ఉంటాయి. అందుకే ఇక్కడ నున్నగా తెల్లగా తళతళలాడే సిమెంట్ రోడ్ల అద్దాలలోకి మింటి నుంచి మెడలు వంచి, మనం ఏ విధంగా ఉంచుతామో ఆ ఆకాశంలో నుంచి ఆ మేఘాలట మెడలు వంచి చూస్తున్నాయట. ఎక్కడ అంటే తమ అందం చినుకుల కుప్పలుగా పోసి, తమ అందాన్ని చినుకులనే కుప్పలుగా పోసి అంతులేని ఆకాశమంతా ఆనందంతో, అంతో అపరిమితమైనటువంటి ఆనందంతో మెలుగులు తిరుగుతూ మిలమిల మెరుస్తాయి మేఘాలు. ఆ విధంగా ఎంత తమ అందాన్ని చూసుకుని అవి మురిసిపోతున్నాయి చినుకుల రూపంలో ఆ మేఘాలు. పక్షాలు పోయిన పాదాలు వచ్చి పర్వతాలు పారాడుతున్నట్లు పరిగెత్తే 2 అంతస్తుల బస్సుల్ని చూసి గిరి శిఖర భ్రాంతితో క్రిందికి దిగి వచ్చిన మేఘాలు కిందికి వస్తాయి. వర్షించాలంటే వర్షించాల్సినటువంటి పరిస్థితులు, ప్రదేశం ఇవన్నీ మనకు తెలియనివి కాదు. కనుక క్రమక్రమంగా ఒక శిశువు పెరుగుతూ బందాడి దోగాడే పరిస్థితికి ఎలా వస్తాయో ఆ విధంగా పర్వతాలలో పోరాడుతున్నట్లుగా ఆ విధంగా సాగేటువంటి మేఘాలు పరిగెత్తే 2 అంతస్తుల బస్సుల్ని చూసి, ఈ నగరాల్లో డబుల్ డక్కర్ బస్సులు అంటాం, హైదరాబాద్లో ఒకప్పుడు ఉండే, ఈ మధ్య మళ్ళీ పెడతా అంటున్నారు. ఇలాంటి డబుల్ డక్కర్ బస్సులను చూసి గిరిశిఖర భ్రాంతి చెంది, అవి పర్వతాలేమో అవి కొండలేమో అనుకుని అవి భ్రాంతి చెంది మేఘాలు క్రిందికి దిగి వచ్చి అలా వచ్చాయి పొరబడి. మనిషి ఏ విధంగా కొన్ని సందర్భాల్లో ఎండమావులు చూసి దాహంతో ఉన్నటువంటి బాటసారి ఏ విధంగా నీరని ఏ విధంగా భ్రాంతి చెందుతాడో ఆ విధంగా మేఘాలు భ్రాంతి చెంది కిందికి దిగి వచ్చాయట. పైకి తిరిగి వెళ్ళడానికి బద్ధకం వేసి కాబోలు. మనిషికి కూడా కొన్ని సందర్భాల్లో బద్ధకం ఉంటుంది. మెలకు వస్తుంది, అలారం పెట్టుకుంటాము, నిద్రపోతాము, అలారం మోగ్గానే స్పృహకు వచ్చిద్ది, మళ్ళీ పడుకుందామని. ఈ విధంగా మనిషి కొన్ని విషయాల్లో ఏ విధంగా బద్ధకంగా వ్యవహరిస్తారో ఇదిగో ఈ మేఘాలు కూడా మానవీకరణతో చెప్పినటువంటి రీతిగా బద్ధకం వేసి కాబోలు. బహుకాల నగర దర్శన భాగ్య ప్రాప్తిచే కాబోలు. ఆ రాత్రికి సినిమా చూసి ఉదయమే వెళ్ళవచ్చు అని కాబోలు. ఒకప్పటి సంస్కృతి ఏంటంటే, చాలా నా చిన్నతనంలో నేను చూశాను. మా తాతగారు మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్న మా తాత పొద్దుపోయిన దాకా కూడా మాట్లాడుకునేవాళ్ళు విశేషాలు. ఏంటి నాన్న, ఏంటి ఆ ఊళ్ళో సంగతులు ఏందని ఆ విధంగా మొదలు పెడితే వాళ్ళు పడుకునేసరికి 12, 1 గంట అయింది. అంటే తెల్లారి ఇంక వెళ్ళిపోతాడేమో అన్నట్లుగా అనేకమైనటువంటి విషయాలు ముచ్చటించుకుంటూ ఉంటారు. ఈ రకమైనటువంటి సంస్కృతి అలా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తూ ఉంటారు ఆ పూర్వకాలం. ఇప్పుడంటే రకరకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి కనుక ఎప్పుడు బుద్ధిపడితే అప్పుడు ఎంత దూరమైనా వెళ్ళేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. కనుక బహుకాల నగర దర్శన భాగ్య ప్రాప్తి చే కాబోలు. అనేక రోజుల తర్వాత ఈ నగరాన్ని దర్శించుకునేటువంటి అవకాశం కలగడం బట్టి కొంతమంది ఏం చేస్తుంటారంటే, పల్లెల్లో నుంచి టౌన్కి వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఒక పని మీద సినిమా చూసి ఎక్కడో అక్కడ పడుకొని రాత్రికి వెళ్ళిపోదాంలే ఊరని ఒకప్పుడు ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఆ రాత్రికి సినిమా చూసి ఉదయమే వెళ్ళొచ్చని కాబోలు. ఆ విధంగా రాత్రికి సినిమా చూసి ఉదయాన్నే మళ్ళీ తిరిగి ఇంటికి వెళదామని అనేటువంటి మనుషుల ఆలోచనలాగా, ఒకప్పటి మనుషుల ఆలోచనలాగా ఇప్పుడు ఈ యొక్క మేఘం కూడా ఆ విధంగానే తిష్ట వేసింది. గిరిశిఖర భ్రాంతితో క్రిందికి దిగి వచ్చిన మేఘాలు అక్కడే నిలబడిపోతాయి. హర్షం వర్షంగా కురిపిస్తాయి. హర్షం వర్షం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఏ విధంగా ఒక లయ, ఒక పదబంధాన్ని
పదాలను వినియోగించేటువంటి కవితా రచనలు వినియోగించే విధానం బట్టి అది వెనుసొంపుగా ఉంటుందో ఆ రకంగా అక్కడే నిలబడిపోతాయి, హర్షం వర్షంగా కురిపిస్తూ. కనుక తన యొక్క హర్షాన్ని వర్షంగా వ్యక్తీకరిస్తూ అక్కడే నిలబడిపోతాయి. మేఘాలు క్రిందికి దిగి వచ్చినటువంటి మేఘాలు ఎలా కురుస్తుంది అంటే, నడి బజారులో పడిపోయిన మూర్ఛవాడు బిందెలతో దాహం తాగినట్లు పగుళ్ళు వారి నోరు తెరుచు కూర్చున్న భూదేవికి పల్లెల్లో 10 దుక్కులైన లెక్కుండదు. పల్లె సీమలో వానల మేనల మీద దివి నుండి సస్య సమృద్ధి దించే వర్షకాంత. కనుక ఆ దివి నుండి భువికి దిగినటువంటి ఆ మేఘాలు, ఆ వర్షం అనే కాంత ఏ విధంగా కురుస్తుంది, ఆ కురిసినటువంటి ఆ వర్షం ఏ విధంగా పెద్ద ప్రయోజనాత్మకంగా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎన్నో రోజుల నుంచి వర్షం లేక దాహంతో భూదేవి నోరు తెరుచుకున్నట్టు పగుళ్ళు పడినటువంటి ఆ యొక్క భూములు, ఆ భూదేవి ఆ కురిసే వర్షానికి ఎంత కురుస్తున్నా కూడా దాహం తీరనట్లుగా, ఏ విధంగా ఒక మూర్ఛపోయినటువంటి వాడికి ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా, ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చినా కూడా దాహం తీరక బిందెలు తాగుతున్నట్లు ఎలా ఉంటాడో ఆ విధంగా ఆ యొక్క పల్లెల్లో, మరి పట్టణాల్లో కురిసే వర్షం ఏ విధంగా ఉంటుందంటే ఒక చక్కని ఉపమానం, పోలిక. అవసరం లేనప్పుడు అడిగితే అప్పులు సులువుగా లభించినట్టు అక్కరలేని నగరంలో కూడా పుష్కలంగా కురుస్తుంది. కనుక అవసరం లేని నగరంలో మాత్రమైతే వర్షాలు ఎక్కడ అవసరమో అక్కడ కురవు, ఎక్కడ అవసరం లేదు అక్కడ పుష్కలంగా కురుస్తాయి. ఎలా అంటే ఒక పోలిక చెప్తున్నాడు. మనకు చాలా అవసరం అనుకో డబ్బులు, ఎవరు నన్ను అడుగుదామని పోతే, అర్రే నువ్వు అసలు నిన్నే రావాల్సిందే, నిన్నే ఇచ్చాను, ఇవాళ వచ్చావు నువ్వు అనేసి అంటూ ఉంటారు. అదే పెద్దగా అవసరం లేనప్పుడు ఎవరన్నా అరే నీకేమైనా డబ్బులు కావాలా అనేసి వెతుక్కొని మరీ వచ్చి అడిగేటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే ఊరికి అడిగినా కూడా ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కనుక ఇది మానవ జీవితంలో జరిగేటువంటి విషయాలు. అలాగా ఈ యొక్క ప్రకృతిలో కూడా వర్షం కూడా అవసరం లేని చోట అనవసరంగా కురుస్తుంది. ఇదిగో ఈ విధంగా నగరాల్లో ఏం వర్షం కోసం నగర ప్రజలేమి ఎదురు చూడరు. ఈ వర్షాలు వస్తే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో, ఇంకా లేకపోతే ముంబై లాంటి ప్రాంతాల్లో, లేకపోతే కొన్ని లోతట్టు ప్రాంతాలైనటువంటి నగరాలు ఉన్నాయి, అట్లాంటి వాటిల్లో బాబు ఈ వర్షం రాకపోతే బాగుండు అనే పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఆ వ్యతలు అన్నీ కాదు వారివి. కనుక అలాంటి నగరాల్లో వర్షం పుష్కలంగా కురుస్తుంది. ఏ విధంగా అంటే అవసరం లేనప్పుడు అడిగితే అప్పులు చాలా సులువుగా ముట్టినట్లుగా. అంతేకాదు వాళ్ళు ఏమైనా ఆస్వాదిస్తారా నగర ప్రజలు ఆనందించినట్లు అంటే కాదు. విసుక్కునే నగర ప్రజల వీపులు చిల్లులు పొడిచే జల్లులతో వెక్కిరిస్తుంది, సగం వచ్చి సగం రాక. నగర ప్రజలంటే ఆ యొక్క వర్షాన్ని ఆస్వాదించేవాళ్ళు కాదు, ఆనందించేవాళ్ళు కాదు, ఆహ్వానించేవాళ్ళు కాదు. పల్లె ప్రజలు ఆహ్వానించినట్లుగా వాళ్ళు విసుక్కుంటారు, ఎందుకు వచ్చిన వర్షం రా బాబు, ఇది నానా చావులు చావాలి మనం ఇప్పుడు అని. ఎందుకంటే ఇళ్లలోకి ప్రవేశించేటువంటి వర్షపు నీరు నాళాలు మూసేసి రకరకాలైనటువంటి పద్ధతుల్లో కారణాల చేత. అందుకనే ఆ యొక్క వర్షం జల్లులతో ఆ యొక్క వర్షపు చినుకులు ఎవరైతే విసుకుంటారో వాళ్ళ వీపులు చిల్లులు పడిచేలాగా పడుతుంది. జల్లులతో వెక్కిరిస్తుంది, సగం వచ్చి సగం రాక. స్వాగతం చెప్పని పట్నవాసాల సాగిన ఉదయపు జల్లు, అలా స్వాగతం పలకపోయినా వచ్చినటువంటి ఆ పట్నవాసాల్లో సాగినటువంటి ఉదయకాలపు జల్లు రాత్రి వచ్చిన చుట్టంలా తిష్ట వేస్తుంది తీరిగ్గా. కనుక రాత్రి అంతా ఇంకేం వెళ్తాంలే, ఈ రాత్రికి ఇక్కడే ఉందాం అన్నట్లుగా నగరంలో తిష్ట వేస్తుంది. ఏ విధంగా ఒక దూరపు చుట్టం, లేకపోతే దూరం నుంచి వచ్చినటువంటి చుట్టం ఇప్పటికిప్పుడే మన రాత్రి ఏం బయలుదేరుతాంలే, ఈ రాత్రికి ఇక్కడ ఉండి వెళదామన్నట్లుగా ఏ విధంగా వాళ్ళు ఆ రాత్రికి అక్కడ బంధువుల ఇంట్లో తలదాచుకొని కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకొని వారు ఆతిథ్యం ఇచ్చినటువంటి దాన్ని శుభ్రంగా భోంచేసి ఏ విధంగా వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతారు, ఆ విధంగా తిష్ట వేస్తుంది. నగరంలో కురిసే వానకు తెలుసు, గొడుగు
జీతపు రూకల్లో మిగిల్చి కొనగలగడం వట్టి మాటని. అంటే ఒకప్పటి కాలంలో గొడుగు కొనడం అంటే చాలా పెద్ద వస్తువు కొన్నట్లు. ఇప్పుడంటే సర్వసాధారణమైంది. అనేక మంది అనేక రకాల ప్రయోజనాల గురించి వాడుతున్నారు. ఎండ నుంచి రక్షించుకోవడం కోసం, అందాన్ని కాపాడుకోవడం కోసం వాడుతున్నారు. కానీ ఒకప్పుడు వర్షం నుంచి తడవకుండా ఉండడం కోసం మాత్రమే గొడుగును వాడేవాళ్ళు. గొడుగు కూడా ఒకప్పుడు ఖరీదైనటువంటి వస్తువే. అలాంటిది మరి నగరాల్లో పనిచేసే చిన్న జీతగాళ్ళు వచ్చే ఆ చిన్న జీతంలోనే కాస్త పొదుపు చేసుకొని మిగిల్చుకొని ఆ గొడుగును కొనడం అంటే మామూలు మాటలు కాదు. గోని సంచి కప్పుకోవడం నాగరికులకు మోటని, తడిసి మోపిడై వణుకుతూ వచ్చి వంటింట్లో కుంపటి ముందు కూర్చొని మర్నాడు మంచమెక్కితే తాను చేసిన ఘనకార్యం కనులారా చూసుకుంటున్నట్లు కిటికీలోంచి తొంగి చూస్తుంది చిటపట చిలిపి జల్లులతో. కనుక పల్లెల్లో అయితే గొడుగు లేకపోయినా గోనె సంచుల్ని మడిచి వెనక ధరించుకునేటువంటి సంస్కృతి మనం చూసాం. ప్లాస్టిక్ గోనె సంచులు అంటే పల్లెల్లో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు యూరియా ఇలాంటి సంచులు ఉంటాయి ప్లాస్టిక్, వాటిని సగానికి మడిచి నిలువుగా వాటిని ఆ తలకి వెనక ధరించేవాళ్ళు. ఆ విధంగా ఎండ నుంచి ఆ విధంగా వర్షం నుంచి రక్షించేటువంటి ఒక గొడుగులా ఉపయోగపడేటువంటిది. మరి ఆ విధమైనటువంటి పద్ధతి నగరవాసులు ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఎవరైనా చూస్తే నామూషిగా ఫీల్ అవుతారు కనుక ఆ విధమైనటువంటి గోనె సంచులు కప్పుకునేటువంటి నాగరికత అనేటువంటిది మూటైనటువంటిది అని భావిస్తారు కనుక ఆ విధంగా గొడుగు కొనలేక ఇది తొడుక్కోలేక వర్షంలో తడిసినటువంటి ఒకానొక చిన్న జీతగాడు తడిసిపోయి వణుకుతూ ఇంటికి వచ్చి ఆ చలికి తట్టుకోలేక వంటింటి కుంపటి ముందు కూర్చొని మర్నాడు మంచం ఎక్కాడు. కారణం ఏంటంటే వర్షంలో తడిస్తే జలుబు, తుమ్ములు, జ్వరం ఇట్లాంటివి వస్తాయి కనుక చిన్నప్పుడు పిల్లల్ని కూడా తల్లిదండ్రులు అడ్డుకోవడానికి ఆ వర్షపు జల్లుల్లో లేకపోతే వర్షపు చినుకుల్లో ఆడుకోవడానికి ఉత్సాహపడేటువంటి పిల్లల్ని నియంత్రించడానికి తల్లిదండ్రులు గల కారణం ఏంటంటే ఇదే. సో ఇక్కడ అంటున్నాడు కవి ఎలా వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడ కూడా పర్సానిఫికేషన్, మానవీకరణతో తాను చేసిన ఘనకార్యం కనులారా చూసుకుంటున్నట్లు. ఇదిగో తానేదో ఘనకార్యం చేసినట్లు ఒక సామాన్య ఉద్యోగిని వర్షంలో తడిసి ముద్దయ్యేలాగా చేసి చివరికి జ్వరంతోనో జలుబుతోనో మంచం ఎక్కేలా చేసినటువంటి దాన్ని కిటికీలో నుంచి తొంగి చూస్తున్నట్టుగా చిటపట చిలిపి జల్లులతో ఆ విధంగా చినుకులు పడుతూ ఉన్నాయి. నగరంలో కురిసే వానకు తెలుసు ఆఫీసులు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు వదులుతారని. ఉన్నవాడు ఉదయం తెరప చూసి ఉన్న సూటు వేసుకున్నాడని, లేనివాడికి లేనే లేదని మర్నాటికి మరో జత. అంతదాకా నిర్మేఘమైన ఆకాశం ఆ క్షణాన చిల్లిబడుతుంది. చాలా అంటే ఒక్కొక్కసారి వర్షం కొన్ని సందర్భాల్లో శాడిస్టేమో అన్నట్లుగా ప్రవర్తించే ఆ తీరుని కూడా కవి ఇక్కడ కనుక ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఉదయం అలా ఆకాశం చూసి ఎందుకైనా మంచిది వర్షం పడుద్దో లేదో అని ఆ ముందు జాగ్రత్తలతో వెళతాడు. ఉదయం తెరప చూసి ఉన్న సూటు వేసుకున్నాడని కనుక వాడికి అనేక రకాలైనటువంటి బట్టలు ఉంటాయి. ఒకటి ధరిస్తే ఇంకొకటి వేసుకోగలడు. కానీ లేనివాడికి లేనే లేదు, మర్నాడు మరొక జత. ఈ విధంగా మరి ఆ విధంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఏమి పడదలనుకుంటే ఒక్కసారిగా ఆకాశం చిల్లుబడినట్లుగా కుంభవృష్టితో వర్షం ధారాపాతంగా పడేటువంటి ఆ క్షణాన చిల్లిపడుతుంది. నగరంలో కురిసే వానకు తెలుసు పలక పుస్తకాలు నెత్తిన పెట్టుకొని పరుగెత్తే బడి పిల్లవాడు కాలు జారి బురదలో పడినా, కారు చక్రాలు మురికి చిమ్మినా వాళ్ళమ్మ వాళ్ళనే అరుస్తుందని. తల్లి కొడుకుల చర్చే తన మీదకి మొగ్గకుండా తీరా ఆ సమయానికి వెలిసిపోతుంది. ఏ విధంగా వర్షం చూడండి, పిల్లలు స్కూల్కి వెళతారు, లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వస్తారనే సమయంలో కూడా ఈ వర్షం పడుతుంది. అలాంటి సందర్భంలో పిల్లలకి గొడుగులు ఉండవు కనుక ఏం చేస్తారు, పలక పుస్తకాలు పలక నెత్తి మీద ఉండేలాగా, ఆ పలక కింద పుస్తకాలు తడవకుండా ఉండేలాగా, ఆ కింద తల తడవకుండా ఉండేలాగా పిల్లలు ఆ వర్షంలో నెత్తిన పెట్టుకొని ఆ పలక పుస్తకాలని
వెళుతుంటే పరిగెత్తేటువంటి ఆ యొక్క బడి పిల్లలు పొరపాటున కాలు జారి బురదలో పడినా, లేకపోతే అలా వెళుతుంటే ఏదో ఒక కారు అలా వెళుతూ స్పీడ్గా వెళ్ళడం వల్ల ఆ నీరు, ఆ బురద నీరు వాళ్ళ మీద చిమ్మినా వర్షాన్ని నిందించదు వాళ్ళమ్మ. ఆ పిల్లవాళ్ళ అమ్మలు ఎవరిని నిందిస్తారు? కనుక ఈ పిల్లల్ని చూసి జాగ్రత్తగా వెళ్ళొద్దురా అనేసి కనుక తన మీదకి ఆ గొడవ రాకుండా ఉండేలాగా, వర్షం తన మీదకి ఆ చర్చి రాకుండా ఉండేలాగా ఆ విధంగా జాగ్రత్త. నగరంలో కురిసే వానకు తెలుసు, నాగేశ్వరరావు ఉదయమే లేచి తీసుకుపోవలసినవన్నీ తీరిగ్గా గుర్తు తెచ్చుకొని కొత్తగా కొనుక్కున్న గొడుగు వెంటబెట్టుకు వెళ్ళాడని. ఆ రోజు చినుకు చినకదు. రాత్రికి ఇంటికి చేరి వృధాశ్రమకు విచారిస్తుంటే ఉరుములు పెళపెళ ఆర్భాటులతో విరగబడి వికటాట్టహాసం చేస్తూ నగరం 4 మూలల కుంభవర్షం కురుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో వారికి ఎదురైనటువంటి అనుభవాలను బట్టి చూస్తే ఈ వర్షం కూడా శాడిస్ట్లా ఉంది, మా ఆఫీసర్ లాగా, మా అధికారులాగా అన్నట్లుగా అనుకునేటువంటి సందర్భాలు. ఎందుకంటే సరే మొత్తానికి ఇందాక చెప్పినట్లు ఈ మోటుగా ఉంటుంది, ఈ గోని సంచులు మడుచుకొని వెళ్ళడం అనేటువంటి దీంతో తడిసిపోయినటువంటి వాడు ఏదో పోగేసుకున్నాడు. అలాంటి ఒక చిరుద్యోగి నాగేశ్వరరావు పోగేసుకొని ఒక గొడుగు కొనుక్కున్నాడు. అన్ని జాగ్రత్తగా బయలుదేరే ముందు వచ్చేటప్పుడు మళ్ళీ వర్షం అడ్డుకుంటుందేమో అనేసి బయలుదేరే ముందు జాగ్రత్తగా అన్నీ తీసుకున్నామా, ఫైల్స్ గీల్స్ అన్నీ, అమ్మో అన్నిటికన్నా ముఖ్యమైనది గొడుగు అని కూడా గుర్తుపెట్టుకొని మరీ కొత్తగా కొనుక్కునేటువంటి గొడుగు వెంటబెట్టుకొని తీసుకువెళితే చివరికి తీరా సాయంకాలం బయలుదేరే ముందు ఎలాంటి వర్షము పడదు, చినుకు చినకదు. సరే రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడు. చిన్నప్పుడు మేము వర్షానికి వేసుకునేటువంటి చెప్పులు, ప్లాస్టిక్ చెప్పులు వాటిని ఏదో అంటారు, అవి కొనుక్కొని వర్షాకాలానికి ముందు ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఆ యొక్క అనుభూతులు మాకున్నాయి. సో అలాంటి రకంగా ఈయన కూడా గొడుగు తీసుకొని తీరా వెళితే వర్షం రాలేదు. సరే విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు. వృధా శ్రమ, అనవసరంగా దీన్ని పట్టుకుపోయాను, జాగ్రత్త. చాలామంది గొడుగులు మర్చిపోతూ ఉంటారు. బరువు అనేది కాదు కానీ అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాం. ఆ విధంగా చాలా జ్ఞాపకంగా పట్టుకెళ్ళాడు, దాన్ని తీసుకొచ్చాడు, కానీ దాని ప్రయోజనం లేకుండా పోయింది. తీసుకువెళ్ళినప్పుడు మాత్రమేమో, కొనప్పుడు మాత్రమేమో వర్షానికి తడిసిపోయాడు. ఈ విధంగా వృధాగా తీసుకువెళ్ళాను అనుకుంటే అప్పుడే ఉరుములు పెళపెళమని ఉరుముతూ మెరుపులు ఏదో చూసావా అన్నట్లుగా, ఎగతాళి చేస్తున్నట్లుగా అప్పుడే నగరం నలుమూలల కుంభవృష్టి కురుస్తుందట. ఇలా నగరంలో కురిసే వాన కేవలం గడుసరే కాదు, మనుషుల్లోని గడుసరులాగలే కాకుండా, మనుషుల్లో శాడిస్టులు ఉన్నట్లే కాకుండా, ఈ విధంగా వాన కూడా ఒక గడుసరి. దానికి కాస్తో కూస్తో ధర్మం, దయ ఉన్నాయి. మనుషుల్లో లాగానే వర్షానికి కూడా దయా దాక్షిణ్యాలు ఉన్నాయి. 3 నాళ్ల పసిపాపను ముద్దుగా ఒడిలో గుండెలకు అద్దుకుంటూ వెచ్చగా ఆసుపత్రి నుంచి పచ్చగా ఇంటికి వెళ్ళే పచ్చి బాలింతరాల మీద పూలజల్లు పడుతుంది, కానీ బోరున వర్షం కురవదు. చూడండి, కొన్ని సంఘటనలు గుర్తు చేశాడు. ఇప్పుడంటే ఎవరు అలా పట్టుకెళ్తున్నారు, ఏదో ఆసుపత్రుల్లో ప్రసవం అయిన తర్వాత ట్రీట్మెంట్ అయినాక తల్లి ఇక డాక్టర్లు మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్న తర్వాత పచ్చి బాలింతరాలు తన పిల్లని ఒళ్ళో పెట్టుకొని పెద్దవాళ్ళు ఏదో రిక్షా, మామూలు సామాన్యులు అయితే ఏదో రిక్షా, లేకపోతే ఇంకొంచెం డబ్బున్నటువంటి వాళ్ళు అయితే ఆటోనో, ఇంకొంచెం బాగా డబ్బున్న వాళ్ళైతే కారో, ఈ విధంగా తీసుకువెళతారు. మరి బాగా ప్రాచీన కాలం రోజుల్లో ఇవన్నీ, ఈ సౌకర్యాలు, ఇంత ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేని రోజులు కనుక అలాంటి ఒక తల్లి తనకు పుట్టినటువంటి బిడ్డని గుండెలకి అద్దుకుంటూ వెచ్చగా ఆసుపత్రి నుంచి పచ్చగా, అంటే సంతోషంగా, పిల్ల పుట్టినటువంటి ఆనందంతో ఆ విధంగా తీసుకువెళుతుంటే ఆ పసిపాపని వర్షం కూడా చూసి పూల జల్లులాగా, అంటే తడవకుండా అది చాలా మనోహరంగా ఇంటి దాకా వెళ్ళే ఆ అద్భుత సందర్భం అన్నట్లుగా
అలాంటి పరిస్థితుల్ని కలిగిస్తుంది. కానీ కుంభవృష్టితో తడిసిపోయేలాగా వాళ్ళు ఎక్కడో అక్కడ ఏ చూరు కిందో ఆగిపోయేలాగా చేయదు. ఆ విధంగా దానికి తెలుసు ఎక్కడ ఎవరి దగ్గర ఏ ప్రదేశంలో ఎలా కురవాలన్నట్లుగా దానికి మనుషుల్లో లాగానే ధర్మం, దయ, దాక్షిణ్యాలు అనేటువంటివి ఉన్నాయని వర్ణిస్తాడు కవి. అంతేకాదు మనకున్న మరొక అనుభవం, ఆగస్టు 15వ తేదీన జెండా వందన సమయంలో పండు పెడతారనో చిరు తిండి పెడతారనో 2-3 గంటల సేపు బాలులు తీరు నుంచున్న పసి బాలబాలికల మీద జాలిగా సన్నని తుప్పరబడుతుంది కానీ జలజల వర్షం కురవదు. చిన్నప్పుడు ఇక్కడ ఒక స్కూల్లోనో లేకపోతే ఒక కార్యాలయంలోనే జెండా వందనం అయిపోగానే వాళ్ళు ఇచ్చే పప్పు బెల్లాలు తినగానే మరొక జెండా వందనం అన్నీ ఒక సమయంలో జరగవు కనుక కాస్త అటు ఇటు సమయంలో జరిగితే అక్కడ పరిగెత్తేవాళ్ళం. ఈ విధంగా అవి ఇచ్చే దానికోసమని ఎంతో ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో వర్షం పడేటప్పుడు ఆ వర్షం ఎలా పడుతుంది అంటే ఆ పసిపిల్లలు నుంచున్నారు కనుక బాలబాలికలు చిన్న తుప్పరులాగా పడుతుంది కానీ భయంకరంగా జలజలమని కుంభవృష్టిలాగా వర్షం తడిసిపోయేలాగా పడదట. ఇది ఈ విధంగా కవి అద్భుతమైనటువంటి కుందుర్తి ఆంజనేయులు గారు అద్భుతమైనటువంటి రీతిలో నగరంలో వాన, నగరాల్లో పడేటువంటి వాన, నగరవాసులు ఎదుర్కొనే అనుభవాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా పల్లెల్లో పడితే ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయో ఇలాంటి అనేకమైన నగరంలో వానటువంటి కవిత్వం చదువుతుంటే మన అనుభూతికి లోనవడమే కాకుండా ఈ దృశ్యాలన్నీ మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యే విధంగా ఒక అద్భుతమైనటువంటి పదచిత్రాలు ఒక్కొక్కటి అలా ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క చిత్రం మన కళ్ళ ముందు కనబడుతూ వెళుతున్నట్లుగా కనిపించేటువంటి అద్భుతమైనటువంటి రచన విధానం ఈ యొక్క కవిత్వంలో మనం చూడవచ్చు. తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను. ధన్యవాదాలు.